హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఇక్కడ చూస్తున్నది యూనివర్సల్ రిమోట్ అండి. ఇది ప్రొజెక్టర్ కోసం. సో ఎవరికైతే ప్రొజెక్టర్ ఉంటుందో సో వాళ్ళకి సంబంధించిన ఈ రిమోట్ అయితే ఉంటుంది, ప్రొజెక్టర్ రిమోట్, కంపెనీ రిమోట్. ఆ రిమోట్ అనేది డ్యామేజ్ అవ్వడం కానీ, వర్క్ కాకపోవడం కానీ, సో మిస్ అయిపోవడం కానీ ఏదో జరుగుతుంది. సో అప్పుడు మీకు బ్రాండెడ్ అదే కంపెనీ సేమ్ రిమోట్ అనేది మీకు దొరకదు. అంటే వేరియస్ అది నాన్ బ్రాండ్ అండ్ లోకల్ టైప్ ప్రొజెక్టర్ అయినా కానీ, లేదా బ్రాండెడ్ బెంక్యూ, ఎప్సాన్ ఎలాంటిదైనా కానీ ఆ ప్రొజెక్టర్ రిమోట్ అనేది దొరకదు. సో అప్పుడు ఏంటంటే మీకు కనీసం ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి కూడా మీకు రిమోట్ ఉండదు. సో చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీకు ఏంటంటే ఇలాంటి యూనివర్సల్ రిమోట్ అనేది పర్చేజ్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఎక్కడ దొరకటం లేదు. నేను రేర్గా దొరికింది. నేను ఎక్కువ పీసులు అయితే నేను పర్చేజ్ చేసుకున్నాను. వర్క్ అవుతుంది. టెస్టింగ్ అయితే కూడా చేశాను నేను వేరే ప్రొజెక్టర్తో. సో దీన్ని ఎలా వాడాలి ఏంటి సో వివరంగా అయితే నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. సో ఇదండి రిమోట్. సో బటన్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు సౌండ్ కూడా వినొచ్చు. చాలా బాగున్నాయి బటన్స్. స్ట్రాంగ్గా ఉన్నాయి బటన్స్ అనేది. మంచి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ నీకు మొత్తం బాడీ అంతా కూడా నీకు ఏబిఎస్ ప్లాస్టిక్ చాలా బాగుంది. నార్మల్ ఏదైతే మన కంపెనీ రిమోట్స్ కొంటే ఎలా ఉంటాయో సేమ్ అలాంటి ప్లాస్టిక్ అయితే ఉంది. సో ఈ రిమోట్ ఏంటంటే దీంట్లో AAA బ్యాటరీస్ అయితే యూజ్ చేసుకోవాలి. చూడొచ్చు చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీకు ప్యానల్ కూడా అండ్ కాంపాక్ట్ సైజు చాలా మినీగా ఉంది. చూడొచ్చు మనకు ఆ చేతిలోనే సరిపోతుంది రిమోట్ అనేది. అండ్ ఇక్కడ లైట్ అనమాట. ఇక మనం కనెక్షన్ చేసిన తర్వాత ఇది ఎల్ఈడి అయితే ఇచ్చారు. అంటే వర్క్ అవుతుందా లేదనేసి ఎల్ఈడి. అండ్ ఆల్సో కోడ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ కోడ్స్ ద్వారా మనము ఆ కనెక్షన్ అయితే చేయాలి, పేరింగ్ అయితే చేయాలి. ఏదైతే మీ దగ్గర ఉన్న ప్రొజెక్టర్కి ఈ పేపర్ వర్క్లో ఉంటుందన్నమాట. డీటెయిల్డ్ డెప్త్ చూపిస్తాను అది కూడా. సో మెయిన్ మనకి అప్పుడు రిమోట్ ఆపరేటింగ్ చూసుకుంటే ఈ పేపర్ అనమాట. ఇది పేపర్ టోటల్ లిస్టు. దీని గురించి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఇచ్చారు లిస్ట్లో. అండ్ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే కోడ్స్. సో ఎలా పేర్ చేసుకోవాలని కోడ్ చూసుకుంటే ఇక్కడ టోటల్ లిస్ట్ అయితే కంపెనీ లిస్ట్ అంతా ఇచ్చారు. ఏసర్, బెంక్యూ, హితాచి, ఎప్సాన్, మనకి మ్యాక్సిమం ఆప్టోమో, ఫిలిప్స్, సోనీ, జిబ్రానిక్స్, మనకి మ్యాక్సిమం మన పేరున్న కంపెనీస్ కాడ నుంచి ఎవ్రీథింగ్ మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండెడ్ కానీ నాన్ బ్రాండెడ్ మొత్తం అన్ని కంపెనీస్ ప్రొజెక్టర్ అయితే లిస్ట్ అయితే ఇచ్చారు. ఎలా వాడాలి ఆ ప్రొజెక్టర్ కంపెనీకి సంబంధించిన కోడ్. సో కోడ్ చూసుకుంటే ఫస్ట్ మనం ఎలా వాడాలనుకుంటే ఈ రిమోట్కి మనం బ్యాటరీస్ వేసి ఆన్ చేసిన తర్వాత ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. ఇక్కడ చిన్న ఎల్ఈడి ఉంటుంది. ఆ ఎల్ఈడి ప్రకారంగా మనం చూసుకోవాలి. ఇక్కడ లిస్ట్ ఎలా వాడాలనేది ఇచ్చారు. ప్లీజ్ ఫైండ్ 3 డిజిట్ కోడ్స్ అనేసి ఇచ్చారు. అంటే మనకి సపోజ్ ఇప్పుడు ఏసర్ అనుకుంటే, ఏసర్ ప్రొజెక్టర్ అనుకుంటే ఆ ప్రొజెక్టర్కి ఎన్ని ఇచ్చారు? మొత్తం 5 ఇచ్చారు. 5 కోడ్స్ చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ 013 అనుకుందాం. 013 అంటే ఇక్కడ ఉంది కదా 013. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆన్ 1 2 గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు లైట్ అనేది మనకి బ్లింకింగ్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఫస్ట్ 013 కోడ్ నొక్కేసి మ్యూట్ బటన్ నొక్కాలి. నొక్కిన తర్వాత అక్కడ ఏం చేస్తుందంటే మీకు అక్కడ బ్లింకింగ్ అవుతుంది. ఇక్కడ మీకు దీంట్లో బ్లింకింగ్ అనేది మళ్ళీ అవుతుంది. అయిన తర్వాత ఒకసారి ఆన్ బటను, మ్యూట్ బటన్స్, ఇంకేదైనా కొన్ని సెట్టింగ్ బటన్స్ నొక్కితే మనకు అక్కడ చూపించింది అనుకోండి, వర్క్ అవుతుంది అనుకోండి, ఓకే, ఇంకా సక్సెస్ఫుల్గా పైర్ అయినట్టు. అలా కాలేదనుకుంటే నెక్స్ట్ కోడ్, సేమ్ ప్రొసీజరు, నెక్స్ట్ కోడ్. అలాగా కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన 5 కోడ్లో ఏదో ఒక కోడ్కి అనేది కంపల్సరీ ఆ మ్యాచింగ్ మోడల్ నెంబర్కి ఖచ్చితంగా సూట్ అవుతుంది. సో ఇలాగా ఎవరికైతే ప్రొజెక్టర్స్కి రిమోట్ లేదో, ఒరిజినల్ రిమోట్ కిట్ బయట సేమ్ రిమోట్ కిట్ రిమోట్ అని దొరకటం లేదు, మీకు ప్రొజెక్టర్ రిమోటే దొరకటం లేదనుకుంటే, సో ఈ యూనివర్సల్ రిమోట్ అనేది మనం పర్చేజ్ చేసుకుంటే హ్యాపీగా ఆన్ ఆఫ్ కానీ, లేదా స్క్రీన్ సైజెస్, వాల్యూమ్స్, ఇన్పుట్, మెను, మ్యాక్సిమం ఇక్కడున్న అన్ని బటన్స్ వర్క్ అయ్యేటట్లు మీరైతే పేర్ చేసుకోవచ్చు. అన్ని బ్రాండెడ్ ప్రొజెక్టర్ కూడా సెట్ అవుతుంది ఇది.
సో ఈ రిమోట్ కావాలనుకుంటే నా నెంబర్ స్క్రోలింగ్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. నేను ఇదైతే మీకు పార్సల్ చేసి పంపిస్తాను అనమాట. లేదు మీకు పేరింగ్ చేసుకునేదే రాలేదు ఒకవేళ అనుకుంటే, మీకు పేరింగ్ చేసుకోవడం కష్టము మాకు రాదు అనుకుంటే, మీరు ప్రొజెక్టర్ నాకు పార్సల్ చేసా కూడా నేను ప్రొజెక్టర్కి నేను పేరింగ్ చేసి మీకు 2 అయితే పార్సల్ చేసి రిటర్న్ పంపిస్తాను. సో ఈ ఆప్షన్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు ఎంత ఫుల్ సపోర్ట్ ఇస్తే నేను అంత ఫుల్ ప్లేజెడ్గా వర్క్ అనేది నేను మంచి వీడియోస్ అయితే పెట్టగలను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.